ఇంతకీ మీరు వీటిని ఏమంటారు? అరిసెలంటారా? నిప్పట్లంటారా? మేమైతే అప్పచ్చులు అంటాము. కొంతమంది నైస్‌గా అరిసెలు అంటారు. ఇంతకీ అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ బియ్యం నానబెట్టుకొని మనం ఆడించుకొని రావాలి. తర్వాత బెల్లం ఎన్ని కేజీలు అరిసెలు చేయాలనుకుంటున్నాము అనే దాన్ని బట్టి బెల్లం తీసుకొని నలగొట్టుకోవాలి. అండ్ తర్వాత నేను అందులో కొబ్బరి వేయాలనుకున్నాను. అందుకని ఎండు కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ వేసుకునేసాను. కొంతమంది తురుముకుంటారు. తురిమేది చాలా కష్టము. చిన్న ముక్కలు మిక్సీ చేసినా కూడా మనకి తురిమినట్టే వస్తుంది బాగా. తురిమిన దానికంటే ఇంకా చిన్న చిన్నగా వస్తుంది. తర్వాత యాలక్కాయలు కూడా కొంచెం మిక్సీ వేసేసాను. తర్వాత నువ్వులు కొన్ని వేయించాను, కొన్ని వేయించలేదు. అలా ఎందుకు చేసినావు అంటే ఫస్ట్ కొన్ని వేయించా, మళ్ళీ కొన్ని ప్యాకెట్లు కనిపించాయి. సరేలే వేయించడానికి నాకు ఓపిక లేక అట్లనే వేసేసాను. ఆ తర్వాత మనం నలగొట్టిన బెల్లాన్ని ఒక పెద్ద దబర తీసుకొని పొయ్యి మీద పెట్టేసేయాలి. ఈ బెల్లంలో ఎక్కువ నీళ్ళు పోసామంటే మనకి పాకం వచ్చేదానికి చాలా టైం పడుతుంది. అందుకని ఒక్క గ్లాసు ఆర్ 1.5 గ్లాస్ పోసుకుంటే చాలు. అంటే బెల్లం కరిగే కొద్దీ ఇలా ఉంటుంది. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మేమైతే కొంచెం తేరు పట్టాము. ఈ బెల్లంలో ఏమైనా నలుసులు ఉంటాయేమో అని. బెల్లం పాకం వచ్చిన తర్వాత దింపుకొని ఇలాగా ఆ పాకానికి సరిపడా మనం పిండి వేసుకుంటూ సంగటి గెలికినట్టు బాగా గెలకాలి. ఫస్ట్లో గెలికేది ఈజీగానే ఉంటుంది కానీ పిండి అంతా వేసి గెలికే కొద్దీ గెలకడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నేను ట్రై చేసిన గెలకదామని నా వల్ల అవ్వలేదు. ఇప్పట్లో ఒక్కరే గెలకడం అంటే చాలా కష్టం. పెద్దోళ్ళ కాలంలో అయితే అసలు ఒక్కరే గెలికేసేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మార్చుకుంటూ గెలికేసాము. ఆ తర్వాత ఈ అత్తయ్య మనకి పాగు పట్టించింది. బాగా పాగు పడుతుంది ఈ అత్త మా పక్క. మా తను అయితే పిన్ని నేను చేస్తా అని వచ్చి అప్పచ్చులు తడతా ఉంది. చిన్నప్పుడు ఎవరు ఏ పని చేసినా ఆ పని చేయాలని ఆత్రంగా ఉంటుంది. అదే పెద్దయినాక ఎవరన్నా పని చెప్తే అసలు చేయను కూడా చేయరు. ఫైనల్లీ ఏదేదో మాట్లాడుతూ చెప్తా ఉంది పిన్ని అది ఇది అని. నాకు పాపం చూడండి ఎట్లా చేసిందో. అందుకే మీ ఊర్లో వీటిని ఏమంటారు కింద కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్.